నాకు ఈ గుల్ల సముద్రం అంచున కనపడింది. సముద్రం అంచున పాక్కుంటూ అయితే పోతా ఉన్నింది. దీన్ని చూడంగానే నాకు ఒకసారి పట్టుకున్న గుర్రని చిన్నది, ఇది కొంచెం పెద్దదిగా ఉంది. మీకే అర్థమైపోతుంది కదా ఈ వీడియో చూడంగానే. దీని కాళ్ళు, చేతులు, అలాగే దానికి మీసాలు, ఆ తర్వాత బాగా చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఈ పురుగుని ఏమంటున్నారంటే ఇది గుల్ల పురుగు అంట. ఇది ఎంటకాయ స్టైల్ అయితే ఉంది. ఇది అదే క్రాబ్ అంటారు కదా, అది ఎంటకాయ స్టైల్లో ఉంది. చూడండి, గెట్లు వేసుకొని కాళ్ళు వేసుకొని అలా ఉంది. కాకపోతే దానికి చాలా తేడా ఉంది. ఇలాంటి గుల్ల పురుగులు మనకి సముద్రం అంచున మ్యాక్సిమం ఎక్కువ కనపడవు, కానీ ఇవి చాలా వేరుగా ఉన్నాయి. మన మైపాడు బీచ్ సైడ్ అయితే నాకు ఇది ఒకటి కనిపించింది. చూడండి, అదే ఆ గుల్ల పొడుగ్గా ఉన్నింది. ఆ గుల్ల గూసుగా దాని ఇసుకలో గుచ్చాను నేను. ఇసుకలో గుచ్చితే అది ఎంత బలంగా ఆ గుల్లని బయట తీస్తా చూడండి. దీనికి చాలా శక్తి ఉంది నిజంగానే. ఎంత శక్తి ఉందంటే దీనికి చాలా శక్తి ఉంది. అంటే దాని బరువు, ఆ గుల్ల బరువు అది మోసుకునే విధంగా ఉంది. ఆ గుల్ల ఎక్కడన్నా ఈ చెట్టలో ఇరుక్కుంటే, దేనికన్నా గడ్డి పురుగులకి ఏదైనా పట్టుకుంటే దాని నుంచి విడిపించుకునేంత శక్తి దానికి ఉంది. అంత శక్తి ఉంది దానికి. నేను చాలా గట్టిగా గుచ్చాను ఇసుకలో. దాన్ని గట్టిగా గుచ్చినా కూడా చూడండి, లోడట్లా, జస్ట్ కాళ్ళు అట్ట పెట్టి దాన్ని తోస్తుంది, గుల్లని వెనక్కి తోస్తుంది, గుల్లని వెనక్కి. ఈ వీడియో మీరు ఓపిక్గా చూసారంటే ఇది సగం గుల్లలో నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇది అదిగో కనిపిస్తుంది కదా తెల్లగా వెనకాల దాని నడుము, అదంతా ఇంకా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అదంతా దానికి సాఫ్టే. అక్కడి నుంచి బయటకు వచ్చేది, చాలా వరకు బయటకు అయితే వచ్చేది. కానీ మీరు చూసారా, ఆ పొట్ట కాడ నడుము కాడ కూడా దానికి కాళ్ళు, చిన్న కాళ్ళు ఉన్నాయి. నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు ఆ గుళ్ళకి ఒక అడుగు అయితే ఉంది దూరం, అంతే. ఎంత దూరం కూడా లేదు. కానీ నేను కదలకుండా ఇసుకలో అట్టే పడుకొని ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను. నేను కదిలితే అది లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని కదలకుండా అలానే పునుకొని తీస్తున్నాను. ఒక పక్క కొంచెం వేడిగా ఉంది, ఇసుక కాలుతుంది. నాతో నేనే అనుకున్నాను, అయ్యో పాపం దాన్ని వీడియో తీసుకోవడం కోసం నేను ఈ గుల్ల కాళ్ళకి పని పెట్టినట్టున్నాను. గుల్ల కాళ్ళకి అలాగే దాని గిట్లకు కూడా పని పెట్టాను. చూడండి ఎంత కష్టపడుతున్నా పాపం. నాకు చాలా కొంచెం బాధ వేసింది. అయినా కూడా దాని టాలెంట్, దాని బలం తెలుసుకుందామని ఇలా చేశాను. అప్పుడు దానికి ఏదో ఎక్కడన్నా ఇరుక్కుంటే తీసుకోగలగాన నమ్మకం దానికి వస్తుంది అని నాకు అనిపించింది. అందుకే ఇలా చేశాను. అది గుల్ల అక్కడి నుంచి అది విడిపోగానే, గుల్ల కింద పడిపోగానే అది తిరిగింది సముద్రం సైడే తిరిగింది. అది ఇంకెటు తిరగలా, ఎందుకంటే ఆ సముద్రం సైడే తిరిగింది. అటు వెళ్ళిపోతే అది తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుందాము. కానీ దీనికి సముద్రం ఎట్టి పక్క ఉందో అయితే ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటారు, అది కూడా దానికి అవి ఉన్నాయి కదా మీసాలు. అది ఒక టవర్ లాగా యూజ్ చేస్తుంది. ఎటు పక్క అది పోతే సేఫ్గా ఉంటుంది, ఎటు పక్క నీళ్లు ఉన్నాయి అవి చూసుకుంటుంది. అది అవి మీసాలు టాటిచ్చింది అనుకోండి పైన, దాన్ని తెలిసిపోద్ది. చల్ల గాలి తగిలిన ఆ మీసాలు తెలిసిపోద్ది ఇంకా ఆటోమేటిక్గా. అందుకని అది నీళ్ళ వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళద్ది. ఒకవేళ దారి తప్పినా సరే దాన్ని